హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్స్ చేమదుంపలు పులుసు అండి. చేమదుంపలు ఉడకపెట్టుకుని ఇలాగ సగానికి ముక్కలు చేసుకున్నాను. ఎగ్స్ ఉడకపెట్టాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద కళాయి పెట్టేశానండి. 2 స్పూన్ల ఆయిల్ వేసాను. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసాను. కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసాను. పసుపు, 1 స్పూన్ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. కొంచెం మెంతిపిండి వేస్తున్నానండి. పులుసు కూరల్లో మెంతిపిండి చాలా బాగుంటుంది. చిటికెడు వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ చేదు వచ్చేస్తుంది. చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసానండి. ఉప్పు, కారం, స్పైసెస్ మాత్రం మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు చేమదుంపలు వేసేసుకుందాం.
ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకుందాం. పులుసు రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ హైలో పెట్టేసుకుందాం. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఎగ్స్ వేసేద్దామండి. ఎగ్స్ నేను ఉడకపెట్టుకోలేదండి, ఊరికే ఇలా ఘాట్లు పెట్టుకున్నాను అంతే. ఈ వేసవకాలం ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్ తినాలనిపించట్లేదు, అందుకే డైరెక్ట్ వేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందు ఒకసారి ఆయిల్లో వేగించేసుకోండి. కొత్తిమీర కూడా వేసేద్దామండి. ఒక 5 మినిట్స్ మరిగితే బాగుంటుంది. ఇప్పుడు సిమ్లో పెట్టి 1 నిమిషం ఉంచుకుందాం, ఆయిల్ పైకి తేరే వరకు. అయిపోయిందండి, ఆయిల్ అంతా పైకి తేరిపోయిన చుట్టూ. స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎగ్స్ చామదుంప పులుసు అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఏం స్పైసీస్ వేయలేదు నేను, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉప్పు కారం వేసాను అంతే. చాలా చాలా టేస్టీగా ఉంది. ఎగ్స్తో ఏది పులుసు పెట్టినా చాలా బాగుంటుందండి. స్వీట్ పొటాటో కానీ, పచ్చరటికాయ, బెండకాయ ఏది వేసినా బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.